అమరావతి రాజధాని కోసం ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే ఆలస్యమైంది 42%. పెట్టడం వల్ల ఉపయోగం లేదు 28%. ఈ సమావేశంతో రాజధాని హోదా గ్యారంటీ 12%. జనాలను మభ్యపెట్టే మరో చర్య 17%. ఇందులో ఈ నాలుగిట్లలో చూస్తే 3 వ్యతిరేకమైనవి. ఏంది? ఆలస్యమైంది అనేది ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేనిది, ఉపయోగం లేదు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేనిది, జనాలను మభ్యపెట్టే చర్య ప్రభుత్వం మీద నమ్మకం లేనిది, ఈ సమావేశంతో రాజధాని హోదా గ్యారంటీ ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది. ఈ ఒక్కదానికి తప్ప ఈ మూడింటికి ఎక్కువనే వచ్చింది ప్రజల యొక్క ఒపీనియన్. 10,000 మంది ఈ 14 గంటల ముందు పెట్టిన ఈ పోల్స్లో పాల్గొంటే ఎవ్వడికి నమ్మకం లేదు. నమ్మకం ఇది జనాలను మభ్యపెట్టే చర్య అని 17% మంది అంటున్నారు. ఈ ప్రత్యేక సమావేశం పెట్టడంలో ఉపయోగమే లేదు, అయ్యేది లేదు, పోయేది లేదు అని 28% అంటున్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, అమరావతి ఏకైక ఎజెండాగా ప్రజల భావోద్వేగంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో అధికారం చేపట్టిన చంద్రబాబు ఇప్పటికి 2 ఏళ్ళు అయింది. ఇప్పటికి ఇంకా నేను సమావేశం పెడతాను అనే దగ్గరనే ఉన్నాడు. అంటే ఇది ఆలస్యమైనట్ట, మేఘాల మీద అమరావతి కోసం ముందడుగు వేసినట్ట. సో జనాల అభిప్రాయం కూడా సేమ్ మనం చెప్పిందే. 42% మంది ఆలస్యమైంది అంటారు. 12% మంది మాత్రమే ఈ గ్యారంటీ హోదా అనేది ఈ సమావేశంతో ఇంకా వచ్చేస్తుందని నమ్ముతున్నారు. ఇది ఈ ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలకున్న నమ్మకము, ప్రజలకున్న విశ్వాసము, ప్రజలకున్న భరోసా. ఇంతకు మించి ఇంకా ఏం చెప్పినా కూడా అది టైం వేస్ట్, మన ఎనర్జీ వేస్ట్.